హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. హలో అండి, నేనైతే కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేయాలనుకుంటున్నానండి. దీనికోసం అయితే 1 కేజీ కాకరకాయని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే మనం చివర ఇలాగా కట్ చేసేసుకోవాలండి. చివర కట్ చేసుకున్నాక దీనిపైన ఉన్న గరుకుని మొత్తం తీసేయాలండి. దీంతో కదా నేనైతే మొత్తం గరుకుని ఇలాగ తీసేసాను. మొత్తం కాకరకాయలని మొత్తం ఇలాగ ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఈ కాకరకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ పసుపు. ఇప్పుడైతే ఒకసారి పసుపు ఉప్పు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. కలిపేసుకున్నాక దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 స్పూను నువ్వులు అయితే వేసుకోండి. వైట్ నువ్వులు సిమ్లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 8 ఎండుమిర్చి అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకే వెల్లుల్లిపాయలు ఒక 7-8 రెబ్బలు వేసుకోండి. మీ దగ్గర కొబ్బరి ఉన్నా కూడా ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి. 2 ముక్కలు వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి అయితే నువ్వులు ఇందాక ఫ్రై చేసాను కదండి, ఆ నువ్వులు అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం పౌడర్లా చేసుకోవాలండి, మిక్సీ కొట్టి. చూసారు కదా, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ కాకరకాయలోకి మనం వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. 2 టైమ్స్ అయినా వాష్ చేసుకుంటే అప్పుడు కాకరకాయ అన్నది చేదు రాకుండా ఉంటుంది మనకి. సెకండ్ టైం కూడా వాష్ చేశానండి. ఇప్పుడు ఈ కాకరకాయని ఇలా బాగా పిండేయాలండి. ఇలా బాగా పిండేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం అయితే ఈ విధంగా అయితే పిండించుకుంటే వాటర్ మొత్తం చేదు అన్నది రాకుండా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, మనం పిండుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మంటని ఈ ముక్కలు అన్నవి క్రిస్పీగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే చూసారు కదండి, బాగా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా వస్తే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇందులోకి పౌడర్ చేసుకున్న మనం వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగ బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కదండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి, సాంబార్లోకి, రసంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.